హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ. సో ఇది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో కేవలం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, హిందీ కూడా కావచ్చు, జనరల్ స్టడీసు, సీటెట్టో, టెట్టో అన్నీ ప్రాక్టీస్కి చాలా అద్భుతంగా అయితే కనుక మీకు ఇక్కడ క్వశ్చన్స్ వివరణలు కూడా ఈ ఛానల్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఈ ఛానల్లో ఉంటాయి. ఓకేనండి. సో అందుకని ఈ ఛానల్ మీకు తెలియడం కోసమని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛానల్లో ఈ వీడియో అనేది మీకు చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఈ వీడియో ఎవ్వరూ స్కిప్ చేయకుండా మీరు చూడండి. నోటిఫికేషన్లో అసలు ఏముంది, ఓకే, నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మీకైతే కనుక ఇక్కడ ప్రభుత్వం నుంచి అవసరమైతే అంటే పైన చెప్పినటువంటి షరతులను బట్టి నోటిఫికేషన్ని మేము మార్చుకోవచ్చు, ఖాళీలను తగ్గించుకోవచ్చు. సో పోస్టులు అంటే తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఏదైనా అల్టిమేట్ అధికారం ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే ఇక్కడ వస్తున్నటువంటి లేదా అభ్యర్థుల నుంచి లేదు జరిగిన ఎగ్జామ్స్ని బట్టి కూడా మేము నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ అధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చాలా స్పష్టంగా ప్రభుత్వం అయితే అంటే విద్యాశాఖ అయితే చెప్పడం జరిగింది. నేను వాటిలో ఉన్నటువంటిది ఈ వీడియో చివరిలో నేను మీకు పెడుతున్నానండి. ఓకేనా. సో దయచేసి మీరందరూ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి చూడండి. ఇక్కడ మీకు అన్నీ చాలా క్లియర్గా పెట్టడం జరిగింది. 2, నోటిఫికేషన్కి సంబంధించి ఇంతకుముందు కూడా నేను మన రత్నం కాంపిటేటివ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను. అన్ని ఎగ్జామ్స్ అలాగే జరిగాయా అని నేను అన్నట్ల, కానీ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మీరు చూడండి, విజయనగరము, శ్రీకాకుళము, అలాగే వైజాగు, కర్నూలు, అనంతపురము, నెల్లూరు ఇక్కడ జరిగిన పీఈపీడి ఎగ్జామ్స్కి చాలామంది అభ్యర్థులు వారు వాదనలు చూశారు. అవునా. సో ఇది నిజంగా ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందేనండి. లేకపోతే అభ్యర్థులు వారి మనోభావాలు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఎదరికెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇందులో ఉందా లేదా మీరు ఆలోచించండి సార్. ఇకపోతే తర్వాతగా ఈ కర్నూలు జిల్లాలో చాలామందికి మరి మీకు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటి ఆలోచన చెయ్యండి. చాలామంది మీరు డిఎస్సి రాశారు కదా, డిఎస్సి రాశారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు మరియు మిగిలినటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఓకేనా, ఇక్కడ చాలా క్లియర్గా రిజర్వేషన్స్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వర్టికల్ రిజర్వేషన్ ఒకటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. వర్టికల్ రిజర్వేషను మీకు అన్రిజర్వ్డ్ బీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే ఓసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు. హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చినప్పటికి మీకు మహిళా రిజర్వేషన్, ఓకేనండి, మహిళా రిజర్వేషన్. తర్వాత మహిళా రిజర్వేషన్ కూడా మీకు అక్కడ ఎలా వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా 3 పోస్టుల కంటే ఎక్కువ ఉంటే మహిళా రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు. ఇప్పుడు ఇందులో రోస్టర్లో మిస్టేక్ ఉందా లేదా అన్నదని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా అది మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓవరాల్గా కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి? యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం 1817 ఉన్నాయి. ఇందులో 33% రిజర్వేషన్ ప్రకారం ఎన్ని పోస్టులు ఇవ్వాలి? 33%, 33% అడిగారు. ఎన్ని ఇవ్వాలి? నియర్లీ 600 పోస్టులు ఇవ్వాలి. మామూలుగా 600.
అసలు మహిళలకు ఎస్జిటిలో 1817 పోస్టుల్లో మీరు క్యాల్కులేషన్ చెయ్యండి, క్యాల్కులేషన్ మీరు చేసుకోండి, వాస్తవంగా చెప్పిన పోస్టులు. సో ఇది మారుతుందా లేదా? కొంతమంది ఏమంటున్నారంటే సార్ అక్కడ ఇచ్చింది ఫైనల్ కాదు, మరి ఫైనల్ కాకపోతే ఇంకా తగ్గిస్తారా ఇంకా పెంచుతారా? మీకు అర్థమైందా? ఇవంతా మీరు ఆలోచించుకోండి, తప్పేం కాదు. అసలు మీకు నోటిఫికేషన్ ముందుంది, రోస్టర్ చెప్పకుండా నోటిఫికేషన్ ఏమి రావు. అల్టిమేట్గా అది ఫైనల్ కాదు అంటే నష్టపోయేది ఎవరో? అభ్యర్థే కదా. అవునా? ఎంత ఇందులో ఉన్న చిన్న చిన్న లాజిక్ పాయింట్లు ఎలా మిస్ అయిపోతున్నారు? ఇవి సుప్రీంకోర్టు తీర్పులు ఏముందో తెలుసా మీకు? రోస్టర్ గురించి కానీ ఈ తీర్పులు చదవటం తెలియదు వీళ్ళకి, ఇది తెలియదు. మీరు 1817 పోస్టులు ఏదండి, మీకు లోకల్ బాడీస్లో ఉన్న 1611 పోస్టులు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పోస్టులు, ఉర్దూ కన్నడ ఆ లాంగ్వేజ్లో ఉన్న పోస్టులు, ప్రతిదానికి కామన్గా రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. నేనేదో ఊరుకుని అడుగుతున్నానే అండి, అక్కడ చెప్పిందే నేను మీకు చెప్పేది. ఇకపోతే మీకు ఇవే కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఆలోచించండి మిత్రులారా, దయచేసి. వీటితో పాటుగానే అక్కడ మీకు మొత్తం మీద 1611 పోస్టులు లోకల్ బాడీలో, ఏది ఓసీ కావచ్చు, ఓసీలో ఉన్న అంటే మొత్తం మీద యాజ్ ఇట్ ఈజ్గా ఫిమేల్ క్యాండిడేట్లకి ఉమెన్స్ రిజర్వేషన్లో 1600 పోస్టులు ఉన్నాయి. 1600 పోస్టులు. అందులో ఎన్ని పోస్టులు కేటాయించారంటే 427 పోస్టులు అండి. క్యాల్కులేషన్ చేసుకోండి, మీ ముందే పెడుతున్నానుగా. 427 పోస్టులు అక్కడ ఇచ్చారు. 1611 పోస్టులు అంటే ఉమెన్స్ కేటగిరీలో 1611 పోస్టులకి 33% రిజర్వేషన్లో. సార్ రోస్టర్లు ఎలా ఉంటుందంటే 100 పాయింట్స్ సర్కిల్ రోస్టర్ కదా. మీరు 100 పాయింట్స్ సర్కిల్ రోస్టర్ మీరు చూసినా ఏమండి, కొన్ని మీరు చూసారో లేదో, కొన్ని మీరు చూసారు. 3 పోస్టులు ఉంటే ఖచ్చితంగా 33% కాబట్టి అక్కడ 3 పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి మహిళా రిజర్వేషన్ వర్తిస్తారు. మీకు అర్థమైందా? 3 పోస్టులు ఉంటే 1 పోస్టు మహిళలకు ఇవ్వాలి, 2 పోస్టులు అది రిజర్వేషనా లేదా అన్రిజర్వ్డా అందులో ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా మీకు అర్థం కావాలి. మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు. మరి 1611 పోస్టుల్లో ఏమంటే 1611 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ మున్సిపల్ కార్పొరేషన్, ఉర్దూ అలాగే ఉన్న కన్నడ ఇవన్నీ కలుపుకుంటే 1817 పోస్టులు. మరి 1611 పోస్టులకి ఇక్కడ కేటాయించింది 427 వచ్చినాయి. వాస్తవంగా ఎన్ని రావాలి? ఒకవేళ కలుపుతారా? ఎక్కడ కలుపుతారు? ఎవరికి కలుపుతారు కదా? ఇది మీరు ఆలోచించుకోండి, నేను కాదు. మీరు ప్రతి ఒక్కరూ దీని మీద మీకు అవగాహన ఉండాలి. మరి రెండోది ఏంటి? పోస్టులు తగ్గి ఎవరెవరో వాళ్ళు పెద్ద ఛానళ్ళ, పెద్ద మాస్టర్ల, లేకపోతే ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన అన్నది కాదు, పూర్తిగా తెలియాలి. ఇవాళ బాధపడేది ఎవరో అంటే అల్టిమేట్గా ఏమైనా కోచింగ్ సెంటర్స్ వాళ్ళ ఫ్యాకల్టీలు, డైరెక్టర్లు కాదు, యూట్యూబర్లు కాదు, పరీక్ష రాసిన అభ్యర్థులే బాధపడాలి. వాస్తవాలు మీకు తెలియక. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా, ఓకేనా? నోటిఫికేషన్ మళ్ళీసారి చదవండి, తప్పేం కాదు. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి చదువుకోండి, మీకు తెలుస్తుంది. ఇంకా చదువుకుని ఏం చేస్తాం సార్ అంటే ఎంతకన్నా ఏం చేస్తాం.